హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు జనాల్లో క్రేజ్ నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. పవర్ స్టార్ అంటూ ఆడియో ఫంక్షన్ల దగ్గర నుంచి సినిమా థియేటర్ల వరకు సినిమాని మోసేస్తారు అతని అభిమానులు. గత చిత్రం సర్దార్ ఫెయిల్ అవడంతో ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎదురు చూశారు. పవన్ అభిమానులకు కాటమరాయుడు పసందైన విందు. ఒక మాటలో చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ కోసం, ఆయన అభిమానుల కోసం తీసిన సినిమా. పవన్ తన అభిమానులను అలరించేందుకు శాయశక్తులా కృషి చేశాడు. పవన్ బలం వినోదం పంచడం. అది ఏ సన్నివేశంలోనూ లోటు కాకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ సినిమా వన్ మ్యాన్ షోగా నిలిచిపోయింది. తమిళంలో ఘన విజయం సాధించిన వీరంకి రీమేక్ ఇది. దర్శకుడు వీరం కథని దాదాపు ఫాలో అయిపోయాడు. కొత్త మలుపులు, కొత్త క్యారెక్టరైజేషన్లు జోలికి వెళ్ళలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ పాత్రపై మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఆయన్ను అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అలానే తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. సినిమా ప్రారంభం, నడవడిక, పవన్ కళ్యాణ్ను పరిచయం చేసిన పద్ధతి ఇవన్నీ అభిమానులను అలరిస్తాయి. ముఖ్యంగా పవన్ శృతి హాసన్ల మధ్య సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. పవన్ గత చిత్రాల కన్నా ఎక్కువ రొమాంటిక్గా కనిపిస్తాడు. పవన్ నుంచి ఆశించే వినాదం ప్రతి సన్నివేశంలో ఉండేలా జాగ్రత్త పడుతూ కథని నడిపించాడు. తమ్ముళ్లతో అన్నదమ్ముల సన్నివేశాలు, అన్నయ్యను ప్రేమలోకి దింపేందుకు వారు చేసే ప్రయత్నాలు, మధ్య మధ్యలో యాక్షన్ ఎపిసోడ్స్, వీటితో ప్రథమార్థం సాఫీగా సాగిపోయింది. హీరోయిజం, ఎమోషన్ సమపాలల్లో మేళవించిన కథ ఇది. దాంతో ద్వితీయార్థం కాస్త నిదానంగా సాగింది. కథని ముందుకు నడిపించే శక్తి సన్నివేశాలకు లేకపోవడంతో ఆ బాధ్యతను కూడా పవన్ కళ్యాణ్ తన భుజాల మీద మోశాడు. ద్వితీయార్థం చివర్లో దర్శకుడు మళ్లీ ట్రాక్ ఎక్కడంతో ఎమోషన్స్ క్యారీ అయ్యాయి. అన్నదమ్ముల మధ్య బలమైన భావోద్వేగ సన్నివేశాలు చూపించగలగడంతో పతాక సన్నివేశాలకు న్యాయం జరిగింది. పవన్ కళ్యాణ్లోని చలాకీదనం ఈ సినిమాలోనే కనిపించింది. కాకపోతే పాటల్లో, డాన్సుల విషయంలో పవన్ మరింత దృష్టి పెడితే చాలా బాగుండేది. శృతి హాసన్ అందంగా కనిపించింది. తమ్ముళ్ళు నలుగురు ఉన్న అజయ్, శివబాలాజీల పాత్రలు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం వహించాయి. రావు రమేష్ పాత్ర ఆకట్టుకుంటుంది. రాయలసీమ మండలికంలో సాగే సంభాషణలు అలరిస్తాయి. తరుణ్ అరోరా పాత్ర గంభీరంగా సాగినప్పటికీ పూర్తి స్థాయిలో తీర్చిదిద్దలేదు. అలీ, నాజర్, పృథ్వీ వీళ్ళంతా ఓకే అనిపిస్తారు. యాక్షన్ ఎపిసోడ్స్లో వినిపించే నేపథ్య సంగీతం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రసాద్ మారేలా తన కెమెరాతో సినిమాకు వన్నె తెచ్చాడు. ఆయన్ను ఎంచుకున్న కలర్ కాంబినేషన్స్, పల్లెటూరి అందాలను చూపించిన తీరు అలరిస్తుంది. వీరం కథను పవన్ కళ్యాణ్ ఇమేజ్ను జోడించి అభిమానులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.